నమస్తే. ఎన్నో రోజులుగా అడవుల్లో కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, ఆదివాసీ ప్రాంతాల్లో కావచ్చు, ఇంకా కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఎంతో మంది కూడా చనిపోతా ఉన్నారు. కొంతమంది లొంగిపోతా ఉన్నారు. వందల సంఖ్యలో చనిపోతే వేల సంఖ్యలో కూడా లొంగిపోతున్న పరిస్థితి. ఖచ్చితంగా అందరూ జనారణ్యం వీడి ఖచ్చితంగా ప్రజా చైతన్యంలోకి రండి, ప్రజా రంగంలోకి రండి, అక్కడ వచ్చి పోరాటం చేయండి. ప్రభుత్వాలు ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, తప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చినా, లేకపోతే ప్రజల్ని తప్పుదో ప్రకటించే ప్రయత్నాలు చేసినా కూడా అందరూ కూడా ఖచ్చితంగా బయటకు వచ్చి నినాదాలు చేయండి, లేకపోతే పెద్ద ఎత్తున ప్రజల్లో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయండి. కానీ గన్ను వదిలి ఇక్కడికి వచ్చి పెన్ను పట్టుకొని పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రాజ్యాంగానికి అనుగుణంగా ఇక్కడ పోరాటాలు చేయండి. కానీ అడవిలో ఉండకండి. ఖచ్చితంగా మార్చి 31 కల్లా ఎవరు లేకుండా చేయడమే మా సిద్ధాంతం అని చెప్పేసి కేంద్ర హోమ్ మినిస్ట్రీ కూడా పదే పదే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైతే ఎంతో మంది లొంగిపోయారు. ఇటు ఆశన కావచ్చు, అలాగే మల్లోజులు కావచ్చు, చాలా మంది లొంగిపోయి గన్ను ప్రభుత్వానికి ఇచ్చేసి రాజ్యాంగాన్ని పట్టుకొని కూడా ఇక్కడ ప్రజారంగంలోకి వెళ్ళే పరిస్థితి. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతా ఉంది. ఏదైతే ఇన్ని రోజులుగా అడవిల ప్రాంతాల్లో కొట్లాడిన వ్యక్తులు ఆ భావజాలం ఎక్కడికి పోదు కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి అసలు ఏం చేసే ఛాన్స్ ఉంది? నిజంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే ఛాన్స్ ఉందా, లేకపోతే బలహీన వర్గాల రాజ్యం కోసం ఏమైనా చేసే ఛాన్స్ ఉందా అని చెప్పేసి చాలా రకాలుగా మాజీ మావోయిస్టులంతా కూడా ఊళ్ళలోకి వెళ్ళి వాళ్ళ యొక్క పొలం పనులు చేసుకోవడంతోనే గడిచిపోతా ఉంది. అసలు మాజీ మావోయిస్టు లోపలికి వచ్చిన తర్వాత కూడా సామాన్య ప్రజలతో కూడా మమేకం కాకుండా వాళ్ళ పనుల్లో కావచ్చు, వాళ్ళ కుటుంబ చుట్టారికాల్లో కావచ్చు తిరుగుతూ అట్లా అలానే జీవితాన్ని కొందరు చాలా మంది కూడా గడుపుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆశన్న కావచ్చు, మల్లోజులు కావచ్చు ప్రజా చైతన్యంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏదైనా పార్టీ పెట్టే అవకాశం కూడా ఉందన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్న పరిస్థితి. అసలు ఏం పార్టీ పెట్టే అవకాశం ఉంది? నిజంగా పార్టీ పెడితే ప్రజలంతా ఇప్పటికే వాళ్ళు లొంగిపోయిన తర్వాత ప్రజలంతా కూడా కొంచెం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా ఇటు ఇడ్మా కావచ్చు, ఈ తర్వాత ఉన్నటువంటి మాజీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా వీళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన వాళ్ళందరినీ ఖచ్చితంగా మేము లేపేస్తామన్నట్టు కూడా చాలా రకాలు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి నిజంగా వీళ్ళు పార్టీ పెడితే ప్రజలంతా వీళ్ళను ఆకర్షించే ఛాన్స్ ఉందా? పార్టీ పెడితే ఖచ్చితంగా బలంగా నడిచే ఛాన్స్ ఉందా? పూర్తి విషయాలు ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు, మాజీ మావోయిస్ట్ కొత్త పార్టీ మల్లోజుల ఆశన ఆధ్వర్యంలో స్థాపన. మాజీ మావోయిస్ట్ ఆశన కావచ్చు, మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా కూడా సమాచారం అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అంటే ఆశన కావచ్చు, మల్లోజుల కావచ్చు, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే ఒక కొత్త పార్టీ రాబోతుంది అన్నట్టుగా కూడా ఆ చర్చలు అయితే వినిపిస్తూ ఉంది. ఏదైతే మాజీ నక్సలైట్ అంతా కలిసి పార్టీ ఏర్పాటు చేసే ఛాన్స్ ఓ ఇంటర్వ్యూలో సంకేతాలు ఇచ్చిన ఆశన్న. ఒక ఇంటర్వ్యూలో ఆశన్న మాట్లాడుతూ ఖచ్చితంగా మేమిద్దరం కూడా కలిసి ఒక పార్టీ పెట్టే అవకాశం ఉంది, లేకపోతే నేనైనా ఒక పార్టీ పెడతా, ఖచ్చితంగా ప్రజా చైతన్యంలో ప్రజల కోసం ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా అక్కడ ఖచ్చితంగా పోరాడే వ్యక్తులుగా మేము ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పేసి కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలో మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించి దేశంలో మరో జాతీయ పార్టీ పురోసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మావోయిస్ట్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ మావోయిస్ట్ పార్టీ రూపొందుకున్నట్టు సమాచారం తెలుస్తోంది. అయితే దేశంలో మరో జాతీయ పార్టీ కూడా పురోసుకునే ఛాన్స్ ఉంది, పుట్టే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఆ వార్తల్లో చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాజీ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, అలాగే అలియాస్ సోను, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశల నేతృత్వంలో మరో జాతీయ పార్టీ ఆవిర్భావం ఉండబోతోంది అని చెప్పేసి కూడా వార్తల్లో తెలుసుకుంటా ఉన్న పరిస్థితి. సాయుధ కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పార్టీ పనిచేయనున్నది. ఇటీవల ఆశన్న ఓ జాతీయ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. మీ భవిష్యత్ కార్యక్రమం ఏంటి? బస్తర్లోనే ఉంటారా లేక స్వస్థలం వరంగల్ వెళ్తారా అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆశన గారిని కొన్ని ప్రశ్నలు అడిగిన పరిస్థితి. ఇక్కడ మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? లేకపోతే బస్తర్లోనే ఉంటారా, లేకపోతే మీ గ్రామీణ ప్రాంతమైనటువంటి లేకపోతే మీ జన్మస్థలమైనటువంటి వరంగల్కి వెళ్ళే ఛాన్స్ ఉందని అడగగా, లేదు మేము ఈ ప్రశ్న గల సమాధానం ఏంటంటే మేము కొత్త పార్టీ ప్రస్తావించబోతున్నాం, అది కూడా జాతీయ పార్టీగా రూపుగాంచబోతుంది అని చెప్పేసి కూడా ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని, మరోమారు ఆయుధాలు చేపట్టబోమని స్పష్టం చేశారు. పునరావాసంగా వచ్చే రూపాయలు 40 లక్షల కోసం తాము జనజీవన స్రవంతరకు రాలేదని, ఆ డబ్బులు తాను ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తానని వివరించారు. కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి భూమిని అడుగుతామని, ఏ రకమైన వ్యాపారం చేయబోమని ఆశన తెలిపారు. ఏదైతే చాలా మంది కూడా లొంగిపోతున్న సమయంలో ₹1 లక్షల 50 లక్షల ప్రకటిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆశనకు 40 లక్షలు వచ్చిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ 40 లక్షల్ని కూడా నేను ఎప్పుడు కూడా నా స్వార్థం కోసం కావచ్చు, నా వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే నా కుటుంబానికి కావచ్చు ఎప్పుడు కూడా వినియోగించుకోనని, ఏదైతే మేము పార్టీ పెట్టబోతున్నాం ఆ పార్టీ కోసం కావచ్చు, లేకపోతే
ప్రజల కోసం కావచ్చు, లేకపోతే మా గ్రామీణ ప్రాంతాల కోసం మాత్రమే వినియోగిస్తాం తప్ప ఎప్పుడు కూడా మా సొంత వినియోగాలకు కావచ్చు, మా వ్యక్తిగత మా కుటుంబాల నిర్ణయాల కోసం కావచ్చు ఎప్పుడు కూడా మేము వాడుకోము అని చెప్పేసి కూడా ఆసన్న చెప్తున్న పరిస్థితి. ఆ తర్వాత ప్రజల్లోకి అక్టోబర్లో 60 మంది మావోయిస్టు కేడలతో సోను 10 మందితో ఆసన్న ఆయుధాలతో సహా లొంగిపోయిన తర్వాత లొంగుబాట్ల పర్వం వరుసగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట కూడా 41 మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు కేడల సంఖ్య 600కు పైగా ఉంటుంది. వీరందరూ ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లోని పోలీస్ హెడ్ క్వార్టర్లో ఉంటున్నారు. కేంద్ర హోంశాఖ విధించిన 6 నెలల గడువు తర్వాత వీరందరూ ప్రజల్లోకి వస్తారని, వారి ఇష్టాలను కష్టాలను బట్టి తమ ఇళ్లకు వెళ్ళిపోవడమే ప్రభుత్వ పునరావాసంలో భాగంగా ఏదో ఒక ఉపాధి పొందడమే జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారి చెప్పారు. అయితే ఇప్పుడు ఆశన్న చెప్పిన విషయాన్ని బట్టి వారిలో కొంతమంది కొంత పార్టీలో చేరి పనిచేయవచ్చని కూడా ఆయన వివరించారు. ఏదైతే మావోయిస్టులు అంతా కూడా ఏరివేత ప్రక్రియ కొనసాగుతూనే ఉంది, ఖచ్చితంగా అందరూ లొంగిపోవాల్సిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా అదే మొండిపట్టుతో పోతున్న పరిస్థితి. ఆ మొండిపట్టు కారణంగానే ఎంతో మంది చనిపోయారు. చాలా మంది 600 మందికి పైగా, ఇందులో 60 మంది మావోయిస్టు కేడలతో 200 మందికి పైగా కూడా ఆసన్నతో పాటు లొంగిపోయారు. మరికొందరు 41 మంది, మొత్తం టోటల్గా ఇప్పటి వరకు 600కు పైగా కూడా మావోయిస్టులు అందరూ లొంగిపోయారు. వీళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం జైలులో బంధించింది. 6 నెలల గడువు ఉంటుంది వీళ్ళకు, 6 నెలలు జైల్లో గడిపే అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ 6 నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరితో కలిసి ఏదైతే 600 మందితో కావచ్చు, 600 మందిలో ఇష్టం ఉన్న వాళ్ళందరితో కలిసి కొత్త పార్టీలో ఖచ్చితంగా సభ్యత్వం ఇవ్వబోతున్నాం, కేంద్ర పార్టీగా పేరు గాంచబోతుందని చెప్పేసి కూడా ఆసన గారు చెప్తున్న పరిస్థితి. ఏదైతే బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉపాధి ఇవ్వడంతో పాటు మా పార్టీని కూడా మళ్ళీ మేము ఈ పార్టీలా కాకుండా మా కార్యాచరణ కావచ్చు, మా మేనిఫెస్టో, మా సిద్ధాంతాన్ని వాళ్ళందరికీ కూడా చెప్పే విధంగా బడుగు బలహీన వర్గాల కోసమే మా పార్టీ ఉంటుంది అని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి. వచ్చే మే నెలలో సుమారు 2016 మే నెలలో కొత్త పార్టీ ఏర్పడవచ్చని పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. కొత్త పార్టీ పేరుతో మావోయిస్టులు లేదా మావోయిస్ట్ అనే పదాలు ఉంటాయా, అది కూడా సిపిఐ-ఎంఎల్ పార్టీ లాగా చట్టబద్ధంగా పనిచేస్తుందా, ఎన్నికల్లో పాల్గొంటుందా తదితర అంశాలు కూడా భవిష్యత్తులో వెలుగులోకి రానున్నాయి. ఏదైతే సుమారుగా 2026 ఏప్రిల్ లేదా మే నెలలో కొత్త పార్టీ కూడా వెలువడినట్టుగా కూడా దీనికి సంబంధించి పరిశీలకులు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే కొత్త పార్టీ మావోయిస్టుల పేరుతో పెడతారా, లేకపోతే కమ్యూనిస్టు పేరుతో పెడతారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అలాగే డెమోక్రటిక్ పార్టీలు ఉన్నాయి, వీటిలాగా ఏదైనా పార్టీ పెట్టి ప్రజా జీవితంలోకి ఎన్నికల్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా ఇంకా కొన్ని రోజులైతే తెలిసే అవకాశం ఉంది. అసలు నిజంగా 600 మంది కలిసి పార్టీ ఏర్పాటు చేసి ఇటు ఆసన్న కావచ్చు, మల్లోజుల పార్టీలో ఈ 600 మంది కలిసినా కూడా పెద్ద ఎత్తున సభ్యత్వాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. నిజంగా ప్రజల కోసం పనిచేసే విధంగా అయితే ఖచ్చితంగా మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆసనలు కావచ్చు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ప్రజల కోసమే పోరాటం జరిగింది అడవిలో కూడా, ఇక్కడ కూడా ప్రజా జీవితంలోకి వచ్చి కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసమే పోరాటం జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. నిజంగా ఖచ్చితంగా పార్టీ కూడా పెట్టే ఆలోచన ఉంటే ఆ పార్టీని కూడా ఈ పార్టీలా కాకుండా ప్రజల కోసమే రాజ్యాంగబద్ధంగా నడపాలని చెప్పేసి కోరుకుంటాం. మరి చూడాలి, నిజంగా పార్టీ పెడితే నిజంగా నడిచే అవకాశం ఉంటుందా, ఇతర పార్టీలు ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మాజీ నక్సలైట్ పార్టీ పెట్టనిచ్చే అవకాశం ఉంటుంది, అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో తెలుసుకోవాలి.